ఒకవేళ నువ్వు ప్రేమించే ఆ అబ్బాయి నిన్ను ఒకరోజు మనము పార్కు తిరిగాము, సినిమాలకి వెళ్ళాము, అన్నీ చేశాం కదా, జస్ట్ ఒక్కసారి మనము సెక్స్లో పాల్గొంటే ఎలా ఉంటుంది? జస్ట్ నిజంగా మనం ప్రేమికున్నాం కదా, జస్ట్ మనం సెక్స్లో పాల్గొందాం అని ఏ అబ్బాయి అయినా నీతో చెప్తే చాలా జాగ్రత్త. ప్రేమలో కామం ఉండదు, ప్రేమలో కామం ఉండదండి. ప్రేమ అంత పవిత్రమైనది. ఈరోజు చాలామంది లవర్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళ కన్యత్వాన్ని, వర్జినిటీని పోగొట్టుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారండి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. అది నిజంగా అవమానకరం అండి. మీ ప్రేమలో నిజంగా మీ ప్రేమ పవిత్రమైనట్లయితే, నిజంగా మీ ప్రేమ ట్రూ అయితే, సెక్స్ అనే దాన్ని మీ ప్రేమలో ఎంటర్ చేయనివ్వద్దు. ప్రేమ, నిజమైన ప్రేమ ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు మనల్ని తీసుకెళ్ళదు. అది ప్రేమ అనరు, అది కామం అంటారు, అది కామ కోరికలు అంటారు. పవిత్రమైన ప్రేమని పవిత్రంగానే పెడదాం.